ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు మామూలుగానే వెన్నుపోటు అని, కానీ ఈ రెండేళ్లలో పన్నుపోటుతో ప్రజలను వంచన చేశారని విమర్శించారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలే కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారన్నారు. చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్ల పేరుతో విశాఖలో నిర్వహించిన ర్యాలీ నిర్వహించారు. రెండేళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చలేకపోయారని ఆరోపించారు. చంద్రబాబు పరిపాలనకు వచ్చి 2 సంవత్సరాలయ్యి ప్రజల్ని ఏ విధంగా వెన్నుపోటు పొడిచి ఈ రోజు సంక్షేమాన్ని తుంగలో తొక్కారో, ఈ రోజు ప్రజాపక్షం నిలబడి ప్రతిపక్షంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేమందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ కేకే రాజు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఇక్కడ ప్రజల పక్షాన్ని నిలబడి వారి సమస్యల్ని వారికి ఈ రోజు ప్రభుత్వం దిగి వచ్చి వాటన్నిటిని తీర్చే విధంగా ఈ రోజు రావాలని పిలుపుతోనే ఈ రోజు మేము చేస్తున్నాం. ఈ మోసపూరిత చంద్రబాబు నాయుడు గారి మామూలు వెన్నుపోటు, అలాగే ఈ రోజు అన్నిట్లో కూడా ఏ ధర పెంచి ప్రతి ఒక్కరికి కూడా మేము తల్లికి 100 రూపాయలు ప్రతి పిల్లవాడికి ఇస్తూ ఉన్నారు. పుణ్యమే చేసుకొని చెప్పానండి, అందరికి ఇచ్చారు. ఆ విధంగా